బోనస్ చెల్లింపు రైతుల గురించి ఓ వార్త. బోనస్ చెల్లింపులు షురు. సన్న వడ్ల రైతుల ఖాతాలో జమ. వడ్ల పైసలు పడిన మరుసటి రోజే ఇప్పటి వరకు 100 కోట్లు ట్రాన్స్ఫర్. మన తమ్నేల్ మీద ఉన్న 100 కోట్లు ట్రాన్స్ఫర్ అనేది గదే. అయితే వీళ్ళేదో ప్రణాళికకు 100 కోట్లు అనుకున్నారు. గిది 2వ పేజీలు ఉందట. అదేదో చూద్దాం ఒకసారి. రైతన్నలంతా మరి ఇది నిజమే కాదా, వార్తలు వచ్చింది నిజమే కాదా కూడా మీరు చెప్పాలి మన కామెంట్ ఉంటే. ఎందుకంటే మేమేం చేస్తాం, వార్తల పేపర్లు వచ్చినాయి మీకు చెప్తున్నాం, కొంతవరకు అనాలిసిస్ చేస్తున్నాం. కానీ ఆడ నిజంగానే మరి వీళ్ళు రాసిన వార్త నిజమేనే కాదా, ఆ బోనస్ పడుతుందా లేదా మీరే చెప్పాలి. ఒకసారి చూద్దాం. సన్నవడ్ల రైతుల ఖాతాల్లో జమ. వడ్ల పైసలు పడిన మరుసటి రోజే, అంటే వడ్ల పైసలు పడ్డాక తెల్లారే బోనస్ పడుతున్నాడు సపరేట్గా. అంటే బోనస్ ఇస్తున్నామని తెలియడానికి, అల్లనే కల్పిస్తే తెలియదని. సరే వాళ్ళ రాజకీయం వాళ్ళకు ఉంటుంది కదా, ఆ కల్పిస్తే ఏం బాయ్ బోనస్ వచ్చినాయి అని తెలియదు. కాయంత ఎన్ని క్వింటాలకు ఎన్ని పైసలు వచ్చినాయి, మిగిలిన ఎన్ని లెక్క పెట్టుకోరు కాయంత. ఆల్రెడీ నిన్నను మొన్నను ఎక్కడో ఏదో మీటింగ్లో ఒక వ్యక్తి కూడా అన్నట్టున్నాడు, మీకు ఇస్తే ఆయన తెలియదు కదా, ఇవి ఒకసారి ఇస్తాం అవి ఒకసారి ఇస్తామని. ఏవో సన్న వడ్లకు బోనస్ చెల్లింపులను ప్రభుత్వం షురూ చేసింది. నేరుగా రైతుల అకౌంట్లోనే జమ చేస్తున్నది. వడ్ల పైసలను సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చెల్లిస్తుండగా మరుసటి రోజు బోనస్ పైసలను ఫైనాన్స్ శాఖ జమ చేస్తోంది. ఇప్పటి వరకు సుమారు 100 కోట్లను బోనస్ కింద రైతులకు చెల్లించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బోనస్ చెల్లింపులలో జాప్యం లేకుండా చూడాలని సీఎం, డిప్యూటీ సీఎం ఇప్పటికే అధికారులకు సూచించారు. దీంతో సన్నవడ్లు విక్రయించిన రైతుల వివరాలను ఎప్పటికప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు అందేలా ఏర్పాటు చేసినట్టు తెలిసింది. కాగా ఇప్పటి వరకు ప్రభుత్వానికి సన్న రకాలు విక్రయించిన రైతుల్లో ఎక్కువ మంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులే ఉన్నారు. అయితే ఉమ్మడి నల్గొండ రైతులు ఎక్కువగా ప్రైవేట్ వ్యాపారులు విక్రయిస్తున్నట్టు అధికారులు భావిస్తున్నారు. సో సన్న వడ్లట 500 బోనస్ వస్తున్నాయట. వడ్ల పైసలు పడ్డాక మరుసటి రోజే తెల్లారో మర్నాడో పడుతున్నాయట. ఆ పడుతున్నాయా లేదా ఎవరన్నా నాకు కొంచెం కన్ఫర్మేషన్ ఇయ్యారు నాకు కొంత.